మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు. మోగిలేనంత భారమున్న కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు ఇస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గంజాయి నిర్మూలనకు 100 రోజుల్లో ప్రత్యేక ప్రణాళిక. అనకాపల్లి జిల్లా ఎస్పీ. జూలై 3వ వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 3వ వారంలో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కీలక సమాచారాన్ని ప్రభుత్వ అధికారుల నుంచి తీసుకుంటుంది. ఎన్డీఏతో ఇండియా డి స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్. 48 ఏళ్ల తర్వాత పోటీ. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరపున కేరళలోని మావేలిక్కర నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నల్ సురేష్ పోటీకి దిగారు. దీంతో దాదాపు 48 ఏళ్ల తర్వాత ఈ పదవికి పోటీ జరుగుతున్నది. సాంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. అక్రమాలు సహించం. హోంమంత్రి అనిత. అధికారులు, నాయకులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహంలో మంగళవారం అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నా కోసమో నాయకుల కోసమో పనిచేయవద్దు, ప్రజల కోసం మాత్రమే మనం శ్రమించాలని సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. గతంలో జరిగిపోయిన దానిని గురించి తాను పట్టించుకోనని పేర్కొన్నారు. ఏ విధంగా పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే విషయంపై అంతా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ప్రక్షాళన పనితీరు ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని, అక్రమ లేఅవుట్లు, చెరువుల తవ్వకాలు, పేదల భూములు ఆక్రమించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని తెలిపారు. ఎవరైనా నా పేరు చెప్పి ఇళ్ళు, పింఛన్లు, లోన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే తక్షణమే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి మండల కాంప్లెక్స్ ఆవరణంలో కళాశాలలు, ఇతర చోట్ల ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దానిలో ఫిర్యాదులు వేస్తే 5 రోజులకు ఒకసారి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అభినందనలు అందుకుంటూ హోంమంత్రి వంగలపూడి అనితను కలిసేందుకు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఆమె నివాసానికి కూటమి నాయకులు, ప్రజలు, ఉద్యోగులు భారీగా రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అమరావతి కేబినెట్ సమావేశం తర్వాత ఇక్కడకు వచ్చిన ఆమెను కలిసేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. నాయకులు ఆమెను కలిసి అభినందించారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, జనవనరుల, దేవాదాయ తదితర శాఖల ఉద్యోగులు అభినందిస్తూనే తమ సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఎస్ రాయవరం మండలంలో గ్రోయిన్ల మరామత్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేసినా ఉపేక్షించేది లేదని నాయకులు, కార్యకర్తలకు సున్నితంగా చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోల ఏర్పాటు. నక్కపల్లి మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేశారు. ఇటీవల దీనిపై అధికారికంగా ఆదేశాలు రావడంతో ప్రతి చోట వీరి ఫోటోలు పెడుతున్నారు. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం. శాసన మండలి సభ్యుడు వేపాడ చిరంజీవిరావు. మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఆ హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో లేదు. పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్రంలోని దీన్ని పాటించలేదు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం.
స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైకాపా అధ్యక్షుడు జగన్ లేఖ. గాయపడిన గీత కార్మికుడు మృతి. తాటి చెట్టు పైనుంచి పడిపోవడంతో గాయపడిన కల్లుగీత కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణంలోని ముస్లిం వీధికి చెందిన కె నూకరాజు ఈ నెల 15న కళ్ళు తీసేందుకు రైలు పట్టాల పక్కన ఉన్న తాటి చెట్టు పైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అనంతరం చికిత్స నిమిత్తం తుని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు పంపించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడని సీఐ అప్పలరాజు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి. పాయకరాపేట పట్టణంలో బృందావనం కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని సీఐ అప్పలరాజు తెలిపారు. పంచాయతీకి ట్రాక్టర్. నక్కపల్లి మండలం పెద్దతేనర్ల పంచాయతీకి నూతన ట్రాక్టర్ కేటాయించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం దీనిని ఉన్నతాధికారులు కేటాయించారు. కార్యదర్శి అప్పలరాజు వెల్లడించారు. మంగళవారం దీనిని సర్పంచ్ మైలిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు మేరుగు నాగేశ్వరరావు అందజేశారు. మాజీ సర్పంచ్ గోసల చినతాతారావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు రాయితీపై విత్తనాలు. రైతులకు సకాలంలో రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పట్టణంలో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. నియోజకవర్గంలో 23,900 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని చెప్పారు. 4 మండలాల్లో 3,550 క్వింటాళ్ల వరి, పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, కొప్పుశెట్టి వెంకటేష్, గడ్డం బుజ్జి, తోట నగేష్, గొర్ల రాజుబాబు, చింతకాయల రాంబాబు, గూటూరు శ్రీను, పెద్దిరెడ్డి శ్రీను, ఏడిది సురేష్, వ్యవసాయ అధికారులు సౌజన్య, సరోజిని, ఉమాప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.